వెల్కమ్ బ్యాక్ టు ఇన్ డెప్త్. ఏ దేశమైనా తనను బలోపేతం చేసుకోవడానికి పక్కనున్న దేశాలు, అగ్రదేశాల బలాబలాలను బేరీజ్ వేసుకుని ఎదగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇతర దేశాల కన్నా బలమైన ఆయుధాలు, సైన్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సరిగ్గా అలాగే డ్రాగన్ కంట్రీ కూడా అలాంటి ప్రయత్నమే చేసింది. అదిప్పుడు మన దేశానికి ప్రమాదకరంగా మన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకకు పోటీగా మారింది. ఇన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఓ రాకాసి యుద్ధ నౌకను తయారు చేసింది. అదిప్పుడు అమెరికా వార్జెట్ క్యారియర్ తో పోటీ పడుతూ ఎందులోనూ తక్కువ కాకుండా ఉండటం చైనాను వ్యతిరేకించే దేశాలకు ముప్పుగా మారింది. ఆ యుద్ధ నౌక పేరే ఫుజియన్. ఇటీవలే చైనీస్ వాయుసేన అమ్ముల పొదిలోకి చేరిన ఈ రాకాసి యుద్ధ నౌకకు మరింత పదును పెడుతోంది చైనా. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీస్ ని ఏర్చి కూర్చి ఇందులో అమర్చింది. దక్షిణ చైనా సముద్రం సహా ప్రపంచ జల మార్గాలను శాసించాలన్నదే చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే పొరుగు దేశాలు ఇతర అగ్రదేశాలతో చీటికి మాటికి గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఏషియాలోనే అతిపెద్ద విమాన వాహక నౌకను తయారు చేసిన దేశంగా చైనా రికార్డ్ క్రియేట్ చేసింది. దీని ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెలలోనే రెండో ట్రయల్ కూడా కంప్లీట్ చేసింది. ఇది నిజంగానే ప్రపంచంలో అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశం దగ్గరున్న రెండు అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ను కలిపితే ఉండేంత బరువుగా ఇది ఉంటుంది. చైనా నిర్మించిన టైప్ 003 ఫుజియాన్ యుద్ధ నౌక వివరాలు ప్రపంచానికి తెలియకుండా చాలా సీక్రెసీ మెయింటైన్ చేసింది. కాకపోతే అమెరికా నేవల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి విషయాలను ఛేదించడంలో అందరికన్నా ముందుంటుంది. ఉపగ్రహ చిత్రాలు, గూఢచార వర్గాలతో సేకరించిన సమాచారం ప్రకారం దీని పొడవు 315 మీటర్లుగా తేలింది. మొత్తం డిస్ప్లేస్మెంట్ బరువు 80,000 టన్నులుగా ఉంటుంది. భారతదేశం వద్ద ఉన్న 45,000 టన్నుల డిస్ప్లేస్మెంట్ విమాన వాహక నౌకలతో కంపేర్ చేస్తే ఇది దాదాపు రెండింతలని చెప్పుకోవచ్చు. ఈ నౌకపై కేవలం ఒక్క భవనం వంటి కమాండ్ కంట్రోల్ ని ఏర్పాటు చేశారు. మిగిలిన ప్రదేశం అంతా యుద్ధ విమానాల నిర్వహణకే కేటాయించారు. ఇప్పటికే అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కొన్ని ఇలాంటి డిజైన్ తో ఉండేలా తయారు చేశారు. వాటినే చైనా కాపీ కొట్టేసి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుండి చైనాకి కాపీ క్యాట్ అన్న పేరు ఉంది. దాని వద్ద ఉన్న చాలా రకాలైన యుద్ధ విమానాలన్నీ సేమ్ టు సేమ్ రష్యా వార్జెట్స్ ని పోలి ఉంటాయి. మొదట కొన్నింటిని ట్రయల్ కోసం తెప్పించుకుని వాటిని ఆమూలాగ్రం విప్పదీసి తను సొంతంగా మరో డిజైన్ నిర్మించడం గురించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే ప్రస్తుతం ఏ దేశము దానికి కొత్త ఆవిష్కరణలను అమ్మచూపడం లేదు, లేదా ట్రయల్స్ కోసం కూడా ఇవ్వడం లేదు. రివర్స్ ఇంజనీరింగ్ చేయడంలో చైనాను మించిన దేశం మరొకటి లేదు. ఎక్కడైనా ఇలాంటివి ప్రమాదానికి గురైతే ఆ విడి భాగాలను ఎవ్వరికీ తెలియకుండా దొంగలించుకుపోవటం, ఆ మోడల్ ని కాపీ చేసి తను సొంతంగా వాటిని తయారు చేయడం చైనాకు ఫస్ట్ నుండి ఉన్న అలవాటు. విమాన వాహక నౌకలో యుద్ధ విమానాలు టేక్ ఆఫ్, ల్యాండింగ్ సజావుగా సాగేటట్లు చూడడం చాలా ఇంపార్టెంట్. సాధారణంగా స్కీ జంప్ సహాయంతో అవి టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి. కానీ అత్యాధునిక యుద్ధ నౌకలు ఆవిరి సహాయంతో పనిచేసే కాటోబార్ వ్యవస్థలను వాడుతున్నాయి. వీటిల్లో విద్యుత్ అయస్కాంత ఆధారిత వ్యవస్థ అయిన ఎమాల్స్ అత్యాధునికమైనవిగా నిపుణులు చెప్తున్నారు. ఫిజియాన్ లో చైనా ఎమాల్స్ వ్యవస్థను వాడుతోంది. అమెరికాకు చెందిన గెరాల్డ్ ఆఫ్ ఫోర్డ్ శ్రేణి క్యారియర్లు మాత్రమే దీనిని వాడుతున్నాయి. ఫ్రాన్స్ కూడా 2038 లో దీనిని వాడేందుకు సిద్ధమవుతోంది. ఈ వ్యవస్థలో బాంబర్లను కూడా టేక్ ఆఫ్ చేయించే అవకాశం ఉంటుంది. ఇక ఫైటర్ జెట్స్ ఎక్కువ ఆయుధాలతో గాల్లోకి ఎగిరేందుకు ఈ విధానం హెల్ప్ చేస్తుంది. ఈ నౌక ఎన్ని యుద్ధ విమానాలను తీసుకువెళ్లగలదనే అంశంపై ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేకపోయినా 60 to 70 ఫైటర్ జెట్స్ ను తేలికగా నిర్వహిస్తుందన్న అంచనాలైతే ఉన్నాయి. దీనికోసం 2023 ఏప్రిల్ నుంచే క్యారియర్ ఏవియేషన్ ఫోర్స్ ని విస్తరించేందుకు నియామకాలు కూడా చేపట్టింది చైనా. తమ యుద్ధ నౌకలోని ఫైటర్ జెట్స్ ని నడిపేందుకు తొలిసారి మహిళలకు కూడా ఇందులో పైలట్స్ గా అవకాశం కల్పించింది. రాడార్ సిగ్నేచర్ ని తగ్గించేందుకు ప్రత్యేకమైన ఫినిషింగ్ ఏర్పాటు దీనికి ఉంది. ఈ యుద్ధ నౌకకు ఫుజియాన్ అన్న పేరు పెట్టడం వెనుక కారణం కూడా ఉంది. ఇది జిన్పింగ్ నేతగా ఎదిగిన ఓ ప్రాంతం పేరుగా చెప్తున్నారు. ఫుజియాన్ అనేది చైనాలో ఓ ప్రావిన్స్ గా ఉంటుంది. ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ సుప్రీం లీడర్ గా ఎదగడానికి ముందు ఇక్కడ కొన్నేళ్ల పాటు పనిచేశారు. ఈ ప్రావిన్స్ లోని తైవాన్ జలసంధిని PLA నేవీ తూర్పు సముద్ర దళమే పర్యవేక్షిస్తుంది. ఈ నౌక పూర్తిగా సిద్ధమయ్యాక ఇక్కడే మోహరిస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే దక్షిణ తూర్పు చైనా సముద్రాలు
పశ్చిమ పెసిఫిక్ లో అమెరికా యుద్ధ నౌకల రాకపోకలను అడ్డుకోవడంపై బీజింగ్ దృష్టి పెట్టింది. సాధారణంగా ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకున్నప్పుడు కేవలం విమానవాహక నౌకను మాత్రమే మోహరించరు. దాంతో పాటు పలు చిన్న సైజ్ యుద్ధ నౌకలు, జలాంతర్గములు బృందం వెంటే ఉంటుంది. ఒక్కసారి ఎక్కడైనా ఫుజియాన్ను మోహరిస్తే ఈ ప్రాంతంలో డ్రాగన్ శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఇండో పెసిఫిక్ లో బల ప్రదర్శనకు ఈ నౌక ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే చైనా చేస్తున్న ఈ విన్యాసం ఫుజియాన్ నిర్మాణంతో పూర్తి కాలేదు. ఇలాంటి మరో భారీ క్యారియర్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నది ఇన్ఫర్మేషన్. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన పొలిటికల్ కమిషనర్ మార్చ్లో స్థానిక మీడియాతో మాట్లాడుతూ చైనా మరో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిర్మాణంపై దృష్టి పెడుతుందని ప్రకటించారు. అది అణుశక్తితో నడిచేదా లేదా సాధారణమైందా అనేది మాత్రం చెప్పలేదు. బీజింగ్ తన నేవీలో 2030 నాటికి మొత్తం 425 యుద్ధ నౌకలను చేర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ఇక 2035 నాటికి 6 క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లను సిద్ధం చేసే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఫుజియాన్ యుద్ధ నౌక ఎంట్రీతో చైనా నావికా రంగపు శక్తి చాలా వేగంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. 1998లో సోవియట్ కాలం నాటి ఓ అసంపూర్తి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను చైనా కొనుగోలు చేసింది. 2012 నాటికి దాన్ని తీర్చిదిద్ది లియోనింగ్ పేరిట దళాల్లో చేర్చింది. ప్రస్తుతం శిక్షణ నిమిత్తం దీన్ని యూజ్ చేస్తున్నారు. ఆ తర్వాత షాండాంగ్ పేరిట మరో భారీ నౌకను నిర్మించి 2019లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిపై J-15 సుఖోయ్ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. రీసెంట్ గా అన్ని శక్తులు కలబోసుకున్న ఫుజియాన్ యుద్ధ నౌక తొలిదశ సముద్ర పరీక్షలు పూర్తి చేసింది. హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం కోసం భారత్, చైనా పోటీ పడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా చైనా తన నేవీని వేగంగా ఆధునీకరిస్తూ వస్తోంది. చైనా నౌకాదళంలో యుద్ధ విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలు, అణ్వాయుధాలను అమర్చిన సబ్మెరైన్స్ ఉన్నాయి. మనం 20-25 ఇయర్స్ గా చూసినట్టయితే హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు నిరంతరాయంగా పెరుగుతూ వస్తున్నాయి. చైనా నేవీ పరిమాణం చాలా వేగంగా పెరుగుతోంది. మనకు పొరుగున అంత పెద్ద నావికా బలం ఉన్నప్పుడు దాని కార్యకలాపాలు మనకు ఎప్పుడో అప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడు బలాబలాల సమతుల్యత అన్నది చర్చకు వస్తుంది. హిందూ మహాసముద్రంలో చైనా విస్తరిస్తున్న తీరుతో భారత్కి ముప్పు ఉంటుందని అంటున్నారు నిపుణులు. దీనిని ప్రమాదం అనే కంటే కూడా ఇదొక శాశ్వత సవాలుగా ఉంటుంది. ఓడరేవుల నిర్మాణం, మౌలిక వసతుల ద్వారా ఇప్పుడు హిందూ సముద్రంలో తన అస్తిత్వాన్ని బలంగా చూపిస్తోంది చైనా. ఈ వసతులు ఏర్పాటు చేసుకోవడంలో వాటి ఉద్దేశం ఏంటన్నది ముఖ్యం. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడ నౌకల్ని నిలుపుతారా, లేకపోతే వాటిని భారత ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ఉపయోగిస్తారా? ఈ అంశాలను భారత ప్రభుత్వం నిశితంగా గమనించాల్సి ఉంటుందని వారంటున్నారు. ఏది ఏమైనా చైనా ఉద్దేశం అయితే చాలా క్లియర్గా ఉంది. హిందూ మహాసముద్రంలో తన బలాన్ని చూపించాలని అది అనుకుంటోంది. అది ఫుజియాన్ నౌక ఎంట్రీతో స్పష్టం చేసింది. అందులో ఎలాంటి సందేహం లేదు. చూసారుగా, ఇది ఇవాల్టి ఇన్డెప్త్. మరిన్ని అంశాలతో మరో ఇన్డెప్త్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.